హాయ్ ఫ్రెండ్స్, వెంకటాపురం నుంచి శ్రీశైలానికి నల్లమల్ల అడవుల్లో కొండలు గుట్టలు లోయలు దాటుకుంటూ 48 కిలోమీటర్లు సాగే పాదయాత్రలో నాకు ఒక శివస్వామి పరిచయం అయ్యాడు. ఆ శివస్వామి పరిటాల రవి వాళ్ళ ఊరి దగ్గర పోలేపల్లి గ్రామం అంట. అక్కడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాడు. రిటర్న్లో కూడా మరలా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తాడంట. అతనికి ఎన్నో కష్టాలు, ఆ కష్టాల నుంచి శివుడు ఎలా గట్టెక్కించాడో వివరంగా నాకు చెప్పాడు. ఇతను ఒక వీడియో తీయాలనే ఉద్దేశంతో అతన్ని మళ్ళా పలకరించి అతనికి తెలియకుండా వీడియో తీసుకుంటూ వచ్చాను. అది మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. నిజమైన శివభక్తులకు ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా ఎలా సహాయం చేస్తాడో ఈ వీడియోలో మనకు తెలుస్తుంది. కానీ కూతురు చనిపోవాలని కోరుకోవడం మాత్రం ఇబ్బంది కదా. ఇప్పుడు నేనున్నంత వరకు భయం లేదు కూతురికి, నేనున్నంత వరకు, నా భార్య ఉన్నంత వరకు భయం లేదు. నా భార్య నేనేమన్నా ఒకటి అయిపోతే వచ్చేవాళ్ళు, అంటే నా భార్య, నా బిడ్డలు ఉంటారు, నలుగురు ఉన్నారు కదా, వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళు భర్తలు సరైన వాళ్ళు అయితే పర్వాలే, అరే మా వదిన అని చెప్పి చూసుకుంటారు, అన్నం పెట్టి అంత ఇంత ఇది చేస్తారు. ఏం బాగాలేదు అమ్మాయికి? బ్రెయిన్ ఫీవర్, మెదడు వాపు, కాలు చేతులు రెండు పడిపోయినాయి అనమాట. మాట, కాలు చేతులు అన్ని పడిపోయినాయి. ఆ మహానుభావుని కృపతో ఆయన సాల్చేసి పనులు సాలిచ్చినాడు. తీసుకెళ్ళి స్వామి అని కోరుకున్నావు? కోరుకున్నా. శ్రీశైలం వచ్చి మరి 5 సంవత్సరాలు నడిచిన ఆమె తీసుకెళ్ళమని 6 సంవత్సరం సాలిచ్చినాడు. ఆడికి ఆయన పోరాడినాడు అనమాట. ఒకసారి కాలు చేతులు వచ్చినాయి, నడిపిస్తావా నడుపుతావా రెండు నాకు కావాల్సింది, నడిపించినాడు. కాకపోతే ఒకరోజు వేరే ఏదో షాక్ వల్ల ఆయన కింద పడింది. కింద పడితేనే ఉండే కాళ్ళు చేతులు రెండు పడిపోయింది. ఆ రోజు నుంచి చేత కాలే, ఏమైనా చేస్తాను నువ్వేనని చెప్పి మొక్కున్నా, తీసుకుపోయినాడు. అది నాకు నమ్మకం, నా శివుడి మీద నమ్మకం. అది తీసుకెళ్ళమనే మొక్కుకున్నావు? తీసుకెళ్ళమనేదేమో ఆర్డర్ వేసిన అంతే. నువ్వేం చేసుకుంటావు, నా కూతురు ఉండకూడదు, పెద్ద కూతురు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనతో పాటు నా ఇంట్లో ఉన్న సిరి కూడా వెళ్ళిపోయింది, దర్శనం అన్ని మొత్తం వెళ్ళిపోయింది. అప్పటి నుంచి బీదరికం వచ్చింది. మళ్ళీ ఆయనే సంవత్సరానికి ఒకసారి మాలేస్తా, ప్రతి సోమవారం ఇది అభిషేకం చేసుకుంటా ఇంట్లో పటికలింగం పెట్టుకొని. ఆయనే రోజు 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 డెవలప్ చేసినాడు. పొద్దు నా ఆస్తి అమ్ముకుంటే కూడా 1 కోటి రూపాయలు, 2 కోట్ల ఆస్తి ఇప్పుడు అంత ఇచ్చాడు స్వామి. ఆయనే మన తండ్రి గారు సంపాదించాడు. అమ్మాయితో పాటు తీసుకెళ్ళిన ఆస్తి అంతా మళ్ళీ ఇప్పుడు ఇచ్చాడు నీకు. ఇచ్చినాడు. నిజం శివ, గోళా శంకరుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇది చాలా మందిలో ఇట్లాంటివి జరిగినాయి. దయదలచకపోతే నేను లేను. కూతుర్లు ఎవరో కానీ పనిచేసేవాడు కాదు, ప్రతి ఒక్కరిని డిగ్రీ పెట్టిన, 4 కూతుర్లు. నా భార్యకి మన 1,50,000 పెట్టిన, 3 పంటలు పెడితే 3 పంటలు ఎగిరిపోయినాయి. ఆయన ఇచ్చినాడు. భార్య బతకడం కూడా స్వామి దయ. అమ్మా ఆయన కృపలేని. డాక్టర్ అన్నాడు, లాభం లేదన్నాడు డాక్టర్. నీతో కాదు, దయచేసి డబ్బు వేస్ట్ చేసుకోవద్దు బాబు, నీ భార్య ఇంటికి తీసుకురాబు, ఉన్నంత వరకు మా తల్లితో బతికించుకో, లేదంటే లేదన్నాడు. నేను చెప్పినా, అయ్యా నా శివుడు శాస్త్రాగా నన్ను కాపాడుతాడు, నన్ను నా భార్యని, ఫస్ట్ నువ్వు కానీ అన్నా. మనం సంతకం పెడితే చచ్చిపోయినా నాకు బాధ లేదని చెప్పి సంతకం పెట్టు, చేసేస్తాను అన్నాడు. చేసేసిన, సంతకం పెట్టినా, నీలో నా శివుడు ఉన్నాడు, పో చేయిపోయినా. ఆయన చేసినాడు. అతనిది కురువల్, అతను అనంతపురం. ఆ మహానుభావునికి శివుడే ఆయన దగ్గర పోయినాడేమో. శివుడు ఆయన దగ్గరికి పోయి ఆ పని చేసింది నాకు. అసలు అనుకుంటే మీ సొంతూరు ఇప్పుడు? మాది రామగిరి మండలం పోలేపల్లి. ఎన్ని కిలోమీటర్లు ఇక్కడికి శ్రీశైలంకి? ఇక్కడి నుంచి ఇప్పుడు పరిటాల రవీంద్ర ఊరు తెలిసింటుంది, వెంకటాపురం నుంచి ఇక్కడ, అక్కడి నుంచి నడిచి వస్తున్నారు ఇంటికా నుంచి. మళ్ళా రిటర్న్ కూడా మళ్ళా వెంకటాపురం దాకా నడిచి వెళ్తారు. నడిచి వెళ్ళాలి, మళ్ళా రిటర్న్ కూడా వెళ్ళాలి. అక్కడి నుంచి కారులో పోవాలనుకున్నా. ప్రతి సంవత్సరం నడిచి వస్తావు ఇంటి దగ్గర నుంచి? 8 సంవత్సరాలు అయింది. శివభక్తి అంటే మీదండి. సంవత్సరం అయింది మాల బట్టి. ఆమె కోసమే, నా కూతురు కోసమే మాల ఇది మొదలు పెట్టావు. పాదయాత్ర మొదలు పెట్టావు. జరిగినాయి. మీలాంటి భక్తులు ఉండాలంటే శివుడు ఖచ్చితంగా మీ అందు ఉంటాడు. ఆయన లేకపోతే మనం లేనే లేదు కదా. మహానుభావుడు, ఆ మహానుభావులతో ఇప్పటికీ నాకే
ఒకసారి మీరే అనుకో, ఉమ్, నువ్వు ఉమ్. నా ఇంటికి నా ఇంట్లో అంతా మొత్తం తీసుకో నువ్వే. నాకెందుకు అంట? తీసుకో, ఏదన్నా ఉంది తీసేసుకో. నా శివుని తలుచుకుని ఒక్క సోమవారం నా పొద్దు బాగా అభిషేకం చేసి ఏడ్చిన బాధపడినానంటే కన్నీళ్ళు వచ్చినాయంటే ఖచ్చితంగా మళ్ళీ నా ఇంట్లో జరిగి తీరుతాడు. వస్తుంది మళ్ళీ ఆస్తి. ఖచ్చితంగా వస్తుంది. నిజమే. నిజం. బోలా శంకరుడు అనుకుంటే ఇస్తాడు, ఖచ్చితంగా భక్తులకి ఇస్తాడు. అరే మరి ఆయన అమ్ముందే, అమ్మని వేడుకున్నానంటే తండ్రి ఆటోమేటిక్ గా కలిగిస్తాడు. ఈ చాలా మంది జీవితాలు జరిగినాయి. మా జీవితంలో పక్కా జరుగుతాను శివ, మా జీవితంలో పక్కా జరుగుతాను. ఎందుకంటే మాకి ఆయనే, అన్ని ఆయనే, తల్లి తండ్రి గురువు దైవం అంతా ఆయనే. నాకెవరు లేరు. తమ్ముళ్ళు. పేరేం పేరు స్వామి? నీ పేరేం పేరు? ఓబ్లేస్, ఓలేపల్లి తలారి ఓబ్లేస్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. మంచి శివభక్తుడు. 21 సంవత్సరం. మంచిది. ఇలాంటి ఎన్నో సంఘటనలు నా జీవితంలో జరిగినా కానీ ఆ శివుడే నన్ను గట్టెక్కించాడు. మనం ఎప్పుడు శివతత్వాన్ని కలిగి ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా ఆ స్వామి తీరుస్తాడు. మీరు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించే తీరిక లేనప్పుడు ఇంట్లోనే ఒక్క పావు గంట కేటాయించి స్వామివారికి అభిషేకం చేసుకుంటే మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ స్వామి మనకు తీరుస్తాడనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఓం నమః శివాయ.